నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ ఈరోజు ఎఫ్సిఆర్పై అమెరికా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. అసలు ఈ విదేశీ నిధుల అసలు కథ లేదా భారత్ కొత్త ఎఫ్సిఆర్ఏ చట్టం అమెరికాను ఎందుకు కలవరపెడుతుంది అనే దాని గురించి ఈ వారం మనం తెలుసుకుందాం. విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే డబ్బుపై ప్రభుత్వం మరింత కఠిన నిఘా పెట్టాలని నిర్ణయించింది. కానీ ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే అమెరికాలో రాజకీయ నాయకులు, మత సంస్థలు, హక్కుల సంఘాలు ఎందుకు ఆలోచన చెందుతున్నాయో మనం తెలుసుకోవాలి. భారత్ తీసుకొస్తున్న కొత్త ఎఫ్సిఆర్ఏ సవరణలో నిజంగా జాతీయ భద్రతకు చేస్తున్నవేనా లేక విదేశీ ప్రభావాన్ని అడ్డుకునే పెద్ద వ్యూహమా? ఈరోజు ఈ వీడియోలో ఎఫ్సిఆర్ఏ అంటే ఏమిటి, కొత్త సవరణలు ఏమిటి, అమెరికా ఎందుకు వ్యతిరేకిస్తుంది, భారత ప్రభుత్వం ఏమంటుందన్న ప్రతి అంశాన్ని తెలుసుకుందాం. ఎఫ్సిఆర్ఏ అంటే ముందుగా ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. విదేశాలంటి భారతదేశంలోని వ్యక్తులు, సంస్థలు, ట్రస్టులు, ఎన్జిఓలు లేదా మత సంస్థలను వచ్చే నిధులను నియంత్రించే చట్టం. ఈ చట్టం మొదట 1976లో తీసుకువచ్చారు. తర్వాత 2010లో దీనింత మరింత బలోపేతం చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే విదేశాల నుంచి వచ్చే డబ్బు భారత రాజకీయాలు, సామాజిక వ్యవస్థ లేదా జాతీయ భద్రతపై ప్రతికూల ప్రభావం లేకుండా చూడడం. ఈ చట్టం ఎందుకు అవసరం? సాధారణంగా మనం విరాళం ఇస్తే ఒక సామాజిక సేవలా కనిపిస్తుంది. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రతి నిధి వెనుక ఒక ఉద్దేశం ఉండవచ్చు. చరిత్రలో అనేక దేశాలు విదేశీ నిధులను ఉపయోగించి రాజకీయ ప్రభావం చూపేందుకు ప్రయత్నించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రపంచంలో అనేక దేశాలు విదేశీ నియంత్రణ ఉంచుతున్నాయి. అసలు చైనాలో ఎఫ్సిఆర్ఏ లేదు. భారత్ కూడా అదేవిధంగా ఎఫ్సిఆర్ఏ ద్వారా నిధుల మూలం, వినియోగం, లబ్ధిదారులపై పర్యవేక్షణ చేస్తుంది. అసలు కొత్త వివాదం ఎలా మొదలైంది? ఇటీవల బెంగళూరులో నమోదైన ఒక ఎఫ్ఐఆర్ దేశవ్యాప్తంగా చర్చనీయం అయింది. ఆ ఎఫ్ఐఆర్లో అమెరికాకు చెందిన ఒక మిషనరీ సంస్థ పేరు కూడా ప్రస్తావించబడింది. దర్యాప్తు సంస్థల ఆరోపణల ప్రకారం అమెరికాలోని అనేక డెబిట్ కార్డుల ద్వారా భారతదేశంలో భారీ మొత్తంలో నగదు ఉపసంహరణలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఇది 95 లక్షల వ్యవహారం. అయితే ఈ ఘటన విదేశీ నిధుల పర్యవేక్షణపై మళ్లీ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ నిధులను ఉపయోగించి ఛత్తీస్గఢ్, ఇతర నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాల్లో కార్యకలాపాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కొత్త మార్పులు ఏంటంటే, ఇప్పుడు అసలు వివాదానికి కారణమైన సవరణల గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధాన మార్పుల్లో ఒకటి, ఒక ఎన్జిఓ యొక్క ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు అయితే లేక గడువు ముగిస్తే విదేశీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఒక అధికార సంస్థ పర్యవేక్షణకు వెళ్లేలా చేయడం. ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే, లైసెన్స్ రద్దయిన తర్వాత ఆస్తులను ఇతరుల పేర్లతో బదిలీ చేయడం లేదా వినియోగించడం జరగకుండా నిరోధించడమే లక్ష్యం. ఇది పారదర్శకతను పెంచుతుందని కేంద్రం వాదిస్తుంది. అయితే అమెరికా ఈ ఎఫ్సిఆర్ఏ కొత్త చట్టంపై ఎందుకు స్పందిస్తుంది? అమెరికాకు కీలక ప్రశ్న ఏంటంటే, దీంతో సంబంధం ఏమిటి? అమెరికాలో అనేక మతపరమైన, సామాజిక సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిధులు అందిస్తూ ఉంటాయి. కొన్ని క్రిస్టియన్ సంస్థలు ఈ కొత్త నియమాలు తమ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంటున్నాయి. కొంతమంది అమెరికన్ రాజకీయ నాయకులు కూడా మత స్వేచ్ఛ కోణంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ చట్టం ఏ ఒక్క మతాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకురావడం కాదని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ వాదన ఏమిటంటే, ఈ చట్టం దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు, గురుద్వారాలకు, సామాజిక సేవా సంస్థలకు అందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది. ఎవరైనా విదేశీ నిధులు స్వీకరిస్తే వాటి వినియోగంపై పూర్తి సమాచారాలు ఇవ్వవలసిందే. ప్రభుత్వం దీన్ని జాతీయ భద్రత, ఆర్థిక పారదర్శకత, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంగా చూస్తున్నది. అయితే ప్రపంచ దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అమెరికాలో కూడా విదేశీ ప్రభావాన్ని పర్యవేక్షించే చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు ఫరా, ఎఫ్ఆర్ఏ అంటే ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్.
ఈ చట్టం ప్రకారం విదేశీ ప్రభుత్వాల తరపున పనిచేసే వ్యక్తులు లేదా సంస్థలు తమ వివరాలను ప్రకటించాలి. రష్యా, చైనా, యూరప్లోని అనేక దేశాల్లో కూడా ఇలాంటి నియంత్రణలు ఉన్నాయి. అందువల్ల భారతదేశం కూడా తన భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకోవడం అసాధారణం కాదని ప్రభుత్వం వాదిస్తోంది. అసలు ప్రశ్న ఏమిటంటే, భద్రత పేరుతో నియంత్రణలు ఎంతవరకు ఉండాలి? సామాజిక సేవ చేస్తున్న సంస్థలకు ఇబ్బంది కలగకుండా అక్రమ నిధులను ఎలా అడ్డుకోవాలి? ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలి? ఇదే ప్రస్తుతం భారత్లో జరుగుతున్న ప్రధాన చర్చ. మొత్తానికి భారత ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ సవరణ జాతీయ భద్రత, పారదర్శకత, సార్వభౌమత్వం కోసం అవసరమని చెబుతోంది. మరోవైపు కొన్ని విదేశీ సంస్థలు మరియు హక్కుల సంఘాలు ఈ మార్పులు చాలా కఠినంగా ఉన్నాయని అంటున్నాయి. చివరికి ఈ చట్టం ఎలా అమలవుతుంది, దీని ప్రభావం ఏమిటంటే అనేది రాబోయే కాలంలో స్పష్టమవుతుంది. ఈ అంశంపై మీ అభిప్రాయాలని తప్పనిసరిగా తెలియజేయండి. భారతదేశం విదేశీ నిధులపై మరింత కఠిన నియంత్రణలు పెట్టాలా లేక ప్రస్తుత వ్యవస్థ సరిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. జై హింద్, జై భారత్.